రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం గల దేవుడవు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవయ్యున్న గొప్ప దేవుడవు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పురుగు వంటి మానవులను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు కనికరించారు దేవా. అయ్యా, మీరు మమ్ములు జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారిమి తండ్రి. పాపులం దేవా, దోషులం తండ్రి. అయ్యా, మాలో ఏ మంచి లేదు ప్రవ్వా. అయినప్పటికీ మమ్మును మీరు జ్ఞాపకం చేసుకొని మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను నీతిమంతులుగా మార్చుకున్నారు, పవిత్రపరిచినారు. అయ్యా, పరిశుద్ధపరిచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, మమ్మును పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు ఎరిగిన దేవుడు తండ్రి. వారి కష్టం, బాధ, సమస్య, దిగులు ఏదైనప్పటికీ మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము అడగక మునుపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడవు కనుక దయచేసి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మను సమృద్ధితో ఆనందంతో నింపండి దేవా. అయ్యా, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడవు తండ్రి. ఈనాడు దేవా, మేము ఎన్నో పొందుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాము, కానీ ఏమీ పొందలేని వారిమిగా జీవిస్తున్నాము. ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు కావాలని ఆశపడుతున్నారు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, రకరకాల పరీక్షలు రాస్తున్నారు, కానీ ఉద్యోగం రాక ఎంతో కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు. ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారి ప్రయత్నాల్ని సఫలపరచండి. అధికారుల మనసులను మీరు మార్చండి. జాబ్ నోటిఫికేషన్స్ సకాలంలో వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు తండ్రి. అప్పుల భారాల మధ్య కృంగిపోతున్నారు. కరువు లేమిడిని బట్టి బిడ్డలు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. అట్టి వారిని మీరు రక్షించండి దేవా. వారి స్థితిగతులను మార్చండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి తండ్రి. గొప్ప ప్రతిఫలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృపచూపు దేవుడవు, దయచూపు దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మిమ్మును ప్రేమించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, పిల్లలను, ప్రియుల ఉద్యోగాలను, వ్యాపారాలను, రకరకాల చేతి పనులను మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు హెచ్చించండి. గొప్ప ఫలములను వారికి అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానం కలిగి, కష్టపడి చేసే హృదయం కలిగి అభివృద్ధిని సాధించినట్లుగా మీరే బిడ్డలకు సహాయం దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి దేవా. బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని భద్రపరచండి, పోషించండి తండ్రి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీదరికంలో ఏమీ లేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, దీనులను రక్షించే దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరి స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు బలపరచండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలు ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మీ సహాయం దయచేయండి. మీరే వారిని పోషించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క పరీక్షలో క్వాలిఫై అయ్యేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాల కొరకు ఆరాటపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న గృహమైన సొంతగా కలిగి ఉండాలని బిడ్డలు ఎన్నో ఆశలు కలిగి ఉంటుండగా అట్టి వారి ఆశని మీరు తీర్చండి తండ్రి. శ్రేష్టమైన చక్కటి గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు నానా రకాల పనుల నిమిత్తం ఎన్నో ప్రదేశాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుంచి విడిపించండి. లోకం నుంచి సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించమని, మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, రకరకాల అక్కరలు, కొరతల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, బిడ్డలు ఏ పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఏ ప్రయత్నం సఫలం కాలేదని కన్నీరు కారుస్తున్నారో, ఎందరిని బట్టి మోసగించిన స్థితిలో ఉంటున్నారో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారిలో ఉండే దుఃఖాన్ని, బాధను తొలగించండి. అయ్యా, బిడ్డల్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల గృహాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. గృహంలో ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి తండ్రి. రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. మారు మనసు, పాపక్షమాపణ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రీతిగా దేవా, బిడ్డలందరినీ ఆత్మీయంగా, భౌతికంగా బలపరచండి తండ్రి. మీ గొప్ప ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయించి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ.